రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులను సైతం 2012లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తప్పనిసరిగా బదిలీ చేయాలని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ పై నిషేధాన్ని ఆర్థిక శాఖ ఎత్తివేసింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలతో పాటు కొన్ని కండిషన్లు పెట్టింది. బదిలీల మార్గదర్శకాలు 6 శాఖలకు వర్తించవని, వాటి అవసరాల దృష్ట్యా మార్పులు చేర్పులు చేసి అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, విద్య, అటవీ, పోలీస్ శాఖలకు ఈ వెసులుబాటు కల్పించింది. వాస్తవానికి 5 ఏళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగిని మాత్రమే ఖచ్చితంగా బదిలీ చేయాలనే నిబంధన గతంలో ఉంది. 2018 నుంచి సాధారణ బదిలీలు లేనందున ఇప్పుడు 90% మంది 4 ఏళ్లకు మించి ఒకే చోట పనిచేస్తున్నందున వారంతా ఖచ్చితంగా బదిలీ జాబితాలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో పరిపాలన కుంటుపడకుండా 5 ఏళ్ల పాత నిబంధన అలాగే కొనసాగించినా లేదా అంతకు మించి సర్వీసు ఉండాలనే నిబంధన పెడితే బాగుండేదని ఉద్యోగులు చెబుతున్నారు. అలా కాకుండా 5ని కాస్త 4 ఏళ్లకు తగ్గించడం వల్ల ఖచ్చితంగా బదిలీ అయ్యే వారి సంఖ్య భారీగా పెరగనుందని చెబుతున్నారు. ఇలా ఖచ్చితంగా బదిలీ అయ్యేవారు ఒక కేడర్లో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారిలో 40% మందిని మాత్రమే మార్చడానికి ఎవరిని ఎంపిక చేయాలనే సూచనలను మార్గదర్శకాల్లో ఇవ్వకపోవడం గమనార్హం. 40% కోటా కింద ఎవరిని బదిలీకి ఎంపిక చేయాలనే స్పష్టత లేనందున ఈ విషయంలో శాఖాధిపతులు నిర్ణయాలే కీలకంగా మారనున్నాయి. ఆర్థిక శాఖ జారీ చేసిన మార్గదర్శకాలలో అస్పష్టత కారణంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి నగరాల్లోని పోస్టులకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఒక శాఖలో ఒక క్యాడర్లో ఉన్న మొత్తం పోస్టుల్లో 40% వరకు బదిలీ చేయాలని ఆదేశించారు. ఒక స్థానంలో 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారందరినీ బదిలీ చేయాలని పేర్కొన్నారు. ఇంతకు ముందు 2018లో సాధారణ బదిలీలు జరిగాయి. అంటే అప్పటి నుంచి 6 ఏళ్లుగా ఉద్యోగులంతా పాత స్థానాల్లో కొనసాగుతున్నందున కొన్ని శాఖల్లో 90% మంది ఉద్యోగులను 4 ఏళ్ల నిబంధన కింద తప్పనిసరిగా బదిలీకి అర్హుల జాబితాలో అన్ని శాఖలు వెల్లడించాల్సి ఉంటుంది. వీరిలో భార్యాభర్తలు 2025 జూన్ 30లోగా రిటైర్ అయ్యేవారు కోరుకున్న స్థానాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని నిబంధన పెట్టారు. త్వరలో రిటైర్ అయ్యే వాళ్ళు నగరాలకు వచ్చిన ఏడాది కల్లా రిటైర్మెంట్తో ఆ పోస్టులు మళ్లీ ఖాళీ కానున్నాయి. 2025 జూన్ 30లోగా రిటైర్ అయ్యే వారిని బదిలీ చేయవద్దని ఒక నిబంధన పెట్టి వారు కోరుకుంటే ఎక్కడైనా ఇవ్వొచ్చని మరో నిబంధన పెట్టడంతో మార్గదర్శకాల్లో అస్పష్టత ఏర్పడింది. ఇలాంటి వారంతా తప్పనిసరిగా నగరాలు లేదా వాటికి దగ్గరగా ఉన్న పోస్టులనే ఎంచుకుంటారు. మరోవైపు నగరాల్లోని ఉద్యోగుల్లో 90% మంది 4 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్నందున వీరి పోస్టులన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు తమకే ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టే అవకాశాలున్నాయి.